హాయ్ అండి. చూస్తున్నారా? ఇవైతే ఏంటో మీకు చెప్పే ముందు ఒక్క విషయం చెప్తున్నానండి. తప్పకుండా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరందరి ఆదరాభిమానాలకి నేను మాత్రం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకేనా? మరి ఇప్పుడైతే ఇవేంటివో చెప్తాను. ఇదైతే బెల్లం పౌడర్, ఇదైతే పటికి బెల్లం పౌడర్. ఈ రెండింటిని నేను స్టోర్ చేసుకుంటానికి పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే అండి, ఇవన్నీ ఎందుకు స్టోర్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారు? మనకి పండగలు వచ్చేస్తున్నాయి. పండగలకి మనము హడావుడి పడకుండా, ఇంట్లో ఆడవారు ఎవరైనా సరే టెన్షన్ పడకుండా పని చేసుకోవాలంటే ఇలాంటివి మాత్రం ముందు స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే కాదండి, ఇంకా నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం జరుగుతుంది? చింతపండు పల్ప్ అయితే మనము చక్కగా పేస్ట్ చేసేసుకొని ఇట్లాగా చింతపండుని ఈ పల్పుని తీసుకొని ఉడికించుకుంటున్నాం. ఎందుకో తెలుసా? పండగలకి మనకి ఏం కావాలి? నైవేద్యాలు అయితే కావాలి. కాబట్టి ఇలాంటి పులిహోరల కోసమో, అలాగే మనము ఏదైనా పులుసుల కోసమో ఇంట్లో హడావుడి పడకుండా వంట చేసుకోవడానికి మనకైతే ఇలాంటి చింతపండు పేస్ట్ అయితే కావాలి కదండి. ఎవరికైనా కావాల్సిందే. కాబట్టి పులుసులకి, పులిహోరలకి మనము ఇలా తొందరగా ఫాస్ట్గా చక్క వంట చేసుకోవడానికి, పండగలకి కానీ అలాగే పిల్లలకి లంచ్ బాక్సులకు కానీ దేనికైనా సరే వంట ఫాస్ట్ కావాలంటే ఏం చేయాలి? ఇలాంటివి అయితే తయారు చేసుకొని ముందుగా స్టోర్ చేసుకోవాలి కదండి. నేను ఎలా తయారు చేశానో ఏంటో ఆ వీడియో మాత్రం చేసి పెడుతున్నానండి, ఫుల్ వీడియో. తప్పకుండా మీరు అందరు కూడా చూడండి. తుక ఉడుకుతుంది చింతపండు కదండి, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. అలాగే అండి, వీడియోని లింక్ మాత్రం నేను యాడ్ చేస్తాను. తప్పకుండా మీరు ఫుల్ వీడియో చూసేసేయండి. ఓకేనా? మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేస్తారు? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. అలాగే మీ అందరి ఆదరాభిమానం వల్ల ఛానల్ అయితే గ్రో అవుతున్నందుకు ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఓకే, మరి తప్పకుండా వీడియో చూడండి, ఫుల్ వీడియో. బాయ్.